చాలామంది ఫోకస్ అంతా వాళ్ళ గోల్స్ మీద పెడతారు, అందుకే వాటిని రీచ్ అవ్వరు. వాళ్ళ ఎనర్జీ అంతా గోల్స్ ఇంకా సక్సెస్ని ఇమాజిన్ చేసుకోవడం, ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్స్ వేసుకోవడంలో ఖర్చు అయిపోతుంది. వర్క్ స్టార్ట్ చేసే మోటివేషన్ రాదు, వచ్చినా దాన్ని ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేకపోతారు. అలా ఫెయిల్ అయిన ప్రతిసారి వాళ్ళ విల్ పవర్ని బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను ఈ పని చేయలేకపోయాను అని రిగ్రెట్ ఫీల్ అవుతూ రేపటి నుంచి ఖచ్చితంగా చేసేద్దాం అని ఒక బెటర్ టుమారోని ఇమాజిన్ చేసుకుంటూ నిద్రపోతారు. కానీ రేపు కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. మరి మన ప్రాబ్లం ఎక్కడుంటుంది? అది మన హ్యాబిట్స్ ఇంకా కన్సిస్టెన్సీలో ఉంటుంది. హ్యాబిట్ అంటే మన మెదడులో పాతుకుపోయే ఒక ఆటోమేటిక్ బిహేవియర్. దీనికోసం ఎక్కువ ఆలోచించడం లేదా డెసిషన్ తీసుకోవడం ఏమి ఉండదు. జస్ట్ బ్లైండ్గా ఏ మెంటల్ ఎఫర్ట్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు బ్రష్ చేసుకుంటాం, అది హ్యాబిట్. కన్సిస్టెన్సీ అంటే మనకు ఒక పని అలవాటు అయినా అవ్వకపోయినా, చేసే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఆ పని డ్యూరేషన్ ఇంకా ఇంటెన్సిటీతో సంబంధమే లేకుండా ఒక పనిని ప్రతిరోజు రెగ్యులర్గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ వర్కౌట్స్ చేయడం, అది కన్సిస్టెన్సీ. సో మనకి ఏ గోల్ ఉన్నా మన ఫోకస్ అంతా కన్సిస్టెన్సీ మీదే ఉండాలి. ఆ పని రోజుకి 10 నిమిషాలే చేస్తారో లేదా గంట 2 గంటలు చేస్తారో మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఆ గోల్కి సంబంధించిన పని ఏదో ఒకటి చేయాలి. అలా రెగ్యులర్గా ఇంకా రిపీటెడ్గా చేసే పనులే ఓవర్ టైం ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. ఒక్కసారి అది ఫామ్ అయ్యాక మీకు ఏ కష్టం ఉండదు, పని జరుగుతూ ఉంటుంది. ఆ ఎవ్రీడే ప్రోగ్రెస్ మనలో ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ని తీసుకొస్తుంది. అంటే మనం అది సాధించేస్తున్నాం అనే ఫీలింగ్, ఒక ఊపు వచ్చేస్తుంది. అప్పుడు మనలో నుంచి మోటివేషన్ న్యాచురల్గా ఫ్లో అవుతుంది గోల్ రీచ్ అయ్యే వరకు. సో ఫ్యూచర్ గోల్స్, పర్ఫెక్ట్ ప్లాన్స్ గురించి ఎక్కువ ఆలోచించడం, ఊహించుకోవడం చేయకండి. అవి ఇంపార్టెంటే, కానీ మనకి ఒక డైరెక్షన్ని మాత్రమే ఇస్తాయి, రిజల్ట్స్ని ఇవ్వదు. ఆ గోల్కి కావాల్సిన వర్క్ మీ హ్యాబిట్ అవ్వనంత వరకు మీ ఆలోచనలను అస్సలు నమ్మొద్దు. మీ ఫోకస్ మొత్తం ప్రతిరోజు మీరు తప్పకుండా వేయాల్సిన చిన్న చిన్న స్టెప్స్ మీద మాత్రమే ఉండాలి.